హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. నేను సంక్రాంతికి ఆఫ్టర్ 33 డేస్ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో దానికి సంబంధించి ప్యాకింగ్ అండ్ ట్రావెలింగ్ మొత్తం దానికి రిలేటెడ్ వీడియో అనమాట. ఈ పట్టీలు నేను ఎప్పుడూ తీసుకొచ్చాను, ఇక్కడ హాస్టల్లో పెట్టి మర్చిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ లేవు, ఇక్కడ చూస్తే ఇక్కడ లేవు అనమాట. బట్ ఈ బ్యాగ్లో పెట్టేసి ఉన్నాయి ఆ పట్టీలు. అండ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళానమాట, అవి మార్చేద్దాం ఈసారి, కొత్తవి తీసుకుందాం అని చెప్పి. వెళ్ళేది 4 డేస్, కానీ లగేజ్ అయితే చాలా ఉంది. ఇదంతా నేను ఇప్పుడు తీసుకెళ్లేది కాదు, ఎప్పుడో తీసుకొచ్చి ఆ డ్రెస్సెస్ అన్నీ ఏం యూజ్ చేయలేదు. సో ఇంక ఇక్కడ ఉండి వేస్ట్ కదా, ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెడదామని చెప్పి అన్నీ ప్యాక్ చేసేసాను. మా చెల్లి కోసం నైట్ డ్రెస్సెస్ ఇంకా మొబైల్ పౌచ్ ఎప్పటి నుండో అడుగుతుంది. సో ఫస్ట్ టైం ఆమె మొబైల్ కేస్ అయితే దొరికింది ఇక్కడ నాకు. ఇంకేదో ఒకటి తీసుకురమ్మందని చెప్పి తీసుకున్నాను, డ్రెస్సెస్ ప్లస్ మొబైల్ పౌచ్. అండ్ ఈ బుక్ నేను ఎప్పుడో తీసుకున్నాను, ఇక్కడ నా ఫ్రెండ్ నేను మొత్తం చదివేశాము. బుక్ చదివిన తర్వాత నేను దీనిపైన ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. యూజువలీ నాకు చిన్నప్పటి నుండి స్టోరీ బుక్స్ చదవడం అన్నా, నార్మల్ స్టోరీస్ చదవడం అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ అదే ఇంట్రెస్ట్తో నేను ఆ బుక్ తీసుకొని చదివాను. ఇంత వైరల్ అవుతుంది ఏముందా అని చెప్పి. నిజంగానే నాకు చాలా నచ్చింది, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. సో నేను నా ఫ్రెండ్ చదివేసి ఇంకా నాకు ఇక్కడ స్పేస్ లేదని చెప్పి ఇంటికి తీసుకెళ్దామని తీసుకెళ్ళాను. అండ్ ఈ చాక్లెట్స్ వచ్చి యుఎస్ నుండి నా ఫ్రెండ్ తీసుకొచ్చారు. అవి ప్లస్ నేను ఇంతకుముందు తెచ్చుకున్న స్నాక్స్ బాక్స్లు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో శారీ ఆర్డర్ చేశాను అనమాట. చాలా అంటే చాలా చండాలంగా వచ్చింది. 1600 స్పెండ్ చేశాను, కానీ దానిపైన అస్సలు వర్త్ అనిపించలేదు. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసినా ఇంతే వస్తాయి. లాస్ట్ టైం ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు కూడా ఇట్లనే 3000 పెట్టి పర్చేస్ చేశాను. 2 సారీస్, అస్సలు మంచిగా లేదు క్వాలిటీ. ఇప్పుడు కూడా అలాగే అయిందనమాట. వాళ్ళు అక్కడ చూపించేది ఒకటి, మనకి పంపించేది ఒకటి. ప్రమోషన్స్ చూస్తేనేమో చాలా ఉంటాయి. ఈసారి ఎందుకు ట్రస్ట్ చేసి ఆర్డర్ చేశాను, బట్ యాజ్ యూజువల్గా సేమ్ క్వాలిటీ అయితే వచ్చింది, అంతేం బాగాలేదు. సో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి మళ్ళీ అనవసరంగా ట్రస్ట్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకున్నా అనిపించింది. నెక్స్ట్ టైం ఇంకా అస్సలు ఆర్డర్ చేయను నేనైతే ఇన్స్టాలో. అండ్ ఈ స్నాక్స్ బాక్స్లో ఎప్పటి నుండో తెచ్చుకున్నవి, అవన్నీ ఇంక ఇప్పుడు తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు స్నాక్స్ ఫిల్ చేసుకొని రావాలి కదా అని చెప్పి చాలా ప్లాన్ చేసుకొని ఇంటికి వెళ్తాను. వెళ్ళిన ప్రతిసారి ఈ ప్యాక్ చేసుకోవడము, ట్రావెలింగ్, మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ అవన్నీ అన్ప్యాక్ చేయడము, మళ్ళీ వచ్చేటప్పుడు ప్యాక్ చేసుకోవడము, మళ్ళీ ట్రావెలింగ్, ఇదే సరిపోతుంది. ఈసారి అయితే చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళాను ఎప్పట్లాగానే. బట్ ఏం చేశాను అక్కడ అని చెప్పి వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, అన్నీ పోస్ట్ చేస్తాను. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవి ఎడిట్ చేయడానికి నాకు టైమే దొరకట్లేదు అసలు. నాకు కూడా డైలీ రెగ్యులర్గా ఒక వీడియో పోస్ట్ చేయాలి అని అనిపిస్తుంది, బట్ ఏం చేస్తాం, నాకు టైం సెట్ అవ్వట్లేదు. ఇవి ప్యాక్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో ఆ రోజు నాకే తెలుసు. బ్యాంగిల్ మెటీరియల్ తీసుకెళ్తున్నాను అనమాట, కొంచెము ఆల్మోస్ట్ మొత్తం మెటీరియల్ ఇక్కడికే తీసుకొచ్చాను. సో ఇన్విజిబుల్ చేయించేద్దాము, ఎక్కువ టైం ఉంటుందిగా అని చెప్పి ఆల్రెడీ కొంచెం మెటీరియల్ అక్కడ ఆర్డర్ చేశాను. అవి ప్లస్ ఇక్కడ ఉన్న టూల్స్ అన్నీ తీసుకెళ్దామని చెప్పి ప్యాక్ చేసుకున్నాను. ఇవి కూడా ఆ రోజు ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చి స్టార్ట్ చేశాను ప్యాక్ చేసుకోవడము. 8:30 వరకు ఈ ప్యాకింగే సరిపోయింది. అంతా ఏం చేశాను, ఉన్నవి కొన్నే కదా అని నాకు కూడా డౌట్ వచ్చింది. ఈ పీజీకి వచ్చిన తర్వాత నాకు ప్యాకింగ్ అనేది పెద్ద చిరాకు టాస్క్లా అయిపోయింది. చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా మేము ఏదైనా టూర్ వెళ్తున్నామంటే మా మమ్మీ బ్యాగ్ సర్దడం అనేది నాకే చెప్తుంది, మంచిగా అరేంజ్ చేస్తా అని చెప్పి. అప్పట్లో నాకు కూడా ఇష్టం ఉండేది అలా మంచిగా అరేంజ్ చేయడము, ఆర్గనైజ్ చేయడము. బట్ ఇక్కడికి వచ్చాక కొన్ని టాస్క్స్ మీద విరక్తి వచ్చింది రొటీన్గా చేయడం వల్ల. అండ్ ఇక్కడ చూడండి మీరే, ఈ బ్యాగ్ సెట్ చేయడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది, చాలా చిరాకు వచ్చేసింది ఆ రోజు అయితే. అవన్నీ సర్దడము, మళ్ళీ సరిపోవట్లేదని చెప్పి తీసి రీఅరేంజ్ చేయడము, ఆ రోజంతా ఇదే నడిచింది 2 hours వరకు. నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది, మళ్ళీ వెళ్ళాలి, త్వరగా సర్దేసి పడుకుందాం అనుకున్నాను, కానీ అనుకున్నట్టు అవ్వలేదు. ఇక్కడ ఇవి సర్దడానికి నేను పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు. జస్ట్ 250 kilometers దూరంకే నేను ఇంత ప్యాక్ చేసుకొని వెళ్తే దీనికే ఇన్ని కష్టాలు పడుతుంటే ఆల్మోస్ట్ చాలామంది అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎలా ప్యాక్ చేసుకుంటారు, ఎంత ఇరిటేట్ అవుతారని నాకు అర్థమైంది. అదర్ కంట్రీస్ అనే కాదు, చాలామంది ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళు వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళడానికి 1 day పడుతుంది, 2 days పడుతుంది, అలా కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళందరూ చాలా గ్రేట్. నాకు 33 daysకే ఎలాగో అనిపించింది, బట్ వాళ్ళు ఇయర్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటారు మా ఆఫీస్లో చాలా వరకు. ఫైనలీ ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ నా ప్యాకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. వీటిని పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపేర్ అవ్వాలి.
త్వరగా లేవాలి, ఫ్రెష్ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. మైండ్లో ఇన్ని రన్ అవుతూ ఉంటే ఇంకెక్కడ ప్రశాంతంగా నిద్ర వస్తుంది చెప్పండి. 3 o'clockకే లేచాను. ఊరు వెళ్ళేటప్పుడు అస్సలు నిద్ర ఉండదు. ఇంకా లేచి హెడ్ బాత్ చేసి ఆఫీస్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాను. లాస్ట్ 3 months నుండి నాది మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి పొద్దున్నే లేవడం కొంచెం అలవాటు అయింది. బట్ ఇంత మార్నింగ్ అయితే లేవను. అప్పుడు కూడా క్యాబ్ కొంచెం లేట్ వస్తుంది కాబట్టి నాకు 4:40, 4:50 ఆ టైంకి లేస్తాను. బట్ ఊరు వెళ్తున్నా అన్న ఎగ్జైట్మెంట్లో నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో వర్క్ చేయాలి, మళ్ళీ అక్కడ నుండి హాస్టల్కి రావాలి, ఈ లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ MGBS వరకు వెళ్ళాలి. వీటికి తోడు మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతి అంటే చాలా రష్ ఉంటుంది, చాలామంది జనాలు ఉంటారు. అంతమంది జనాలు నువ్వు ఎలా వెళ్తావు? వాళ్ళు పెట్టిన టెన్షన్కి నిజంగానే బాగా ట్రాఫిక్ ఉండి నేను బస్ మిస్ అయిపోతానేమో అని అనుకున్నాను. బట్ పర్మిషన్ తీసుకొని కొంచెం త్వరగానే వచ్చాను కాబట్టి అటు సైడ్ అంతా ట్రాఫిక్ ఉండింది. నా లక్కకి ఇటు సైడ్ ఏం లేదు. కొంచెం త్వరగానే వెళ్ళానని అనిపించింది. వచ్చి రాగానే లగేజ్ అంతా ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంది కాబట్టి నేను ఎక్కువ లేట్ చేయకుండా అసలు ఏం రెడీ అవ్వలేదు. ఇంకా లగేజ్ తీసుకొని మెట్రో స్టేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ నుండి MGBS వరకు వెళ్ళాను. 12:30 బస్కి నాకు ఒక్కటే ఒక టికెట్ దొరికింది. ఆ టైం సెట్ అవ్వదేమో అని ముందు నుండి భయంతోనే ఉన్నాను, ఎక్కడ మిస్ అయిపోతాను అని చెప్పి. బట్ యాజ్ యూజువల్గా బస్ కొంచెం నా లక్కకి 20 minutes డిలే ఉంది కాబట్టి 12:50కి నేను MGBS రీచ్ అయ్యాను. కరెక్ట్ టైంకి వెళ్ళాను ఎగ్జాక్ట్గా. కొంచెం లేట్ అయినా నేను మిస్ అయిపోయేదాన్ని ఆ రోజు. నేను మోస్ట్లీ ఇలా ఫెస్టివల్స్ టైంలో వెళ్ళేటప్పుడు టికెట్ ఏం బుక్ చేసుకోను. బికాజ్ లేట్ అయిపోతే మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతాను టెన్షన్లో అని చెప్పి బుక్ చేసుకోను. ఈసారి కూడా చేసుకోలేదు. బట్ నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇప్పుడు నువ్వు చేసుకోలేదంటే ఆ టైంలో చాలా రష్ ఉంటుంది, అసలు నీకు దొరకదు కూడా అని చెప్పి. ఇంకా సడన్గా అప్పటికప్పుడు చూస్తే 12:30కే అవైలబుల్గా ఉంది. సరే కదా అని చెప్పి అది బుక్ చేసుకొని పర్మిషన్ తీసుకొని అయితే వచ్చాను. అండ్ లంచ్ ఏం చేయలేదు కాబట్టి బిస్కెట్స్తో సరిపెట్టేసుకున్నాను. ఫస్ట్ టైం 4 hours జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు 6 hours తీసుకుంటారు, బట్ ఈసారి ట్రాఫిక్ లేకపోవడం వల్ల చాలా తొందరగా రీచ్ అయిపోయాను. చాలా మంది ఫ్రైడే ఈవినింగ్ నైట్ అలా బుక్ చేసుకున్నారు. అప్పుడు వీడియోస్ చూసి చాలా రష్ ఉందని అనుకున్నాను. సేఫ్ సైడ్కి నేను ఆఫ్టర్నూన్ వచ్చాను కాబట్టి త్వరగా రీచ్ అయిపోయాను. అండ్ ఇంటికైతే రీచ్ అయిపోయాను అనమాట. అక్క సెలూన్ స్టాఫ్ని పంపించారు. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మమ్మీ ఇల్లంతా ముగ్గులతో నింపేశారు. 4 days ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్లో వచ్చాను. బట్ ఏది ఎలా చేయాలని చెప్పి నాకు కూడా క్లారిటీ లేదు. ఈరా ఇంటికి వచ్చి చూస్తే ఇంటికి లాకేస్ ఉంది, ఎవ్వరు లేరు ఇంట్లో. అక్క సెలూన్లో ఉన్నారు, మమ్మీ షాప్కి వెళ్ళిపోయారు, చెల్లి కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా నేనే లాక్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి వెంటనే ఫ్రెష్ అయిపోయి సెలూన్కి అయితే వెళ్ళాను. అక్కడైతే కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పి. ఎప్పటి నుండో ఉన్న వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా 1 day తీసుకొని అవన్నీ ఎడిట్ చేద్దాము అని అనుకుంటున్నా. బట్ ప్రాక్టికల్లీ అది పాసిబుల్ అవ్వట్లేదు. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి. అండ్ ఇంకా సెలూన్కి వెళ్ళగానే అక్క చాక్లెట్స్, పానీపూరి అన్నీ తీసుకొచ్చి పెట్టారు. నాకేం తినాలని లేదు, రైబోఫ్లోవిన్ వచ్చింది. ఎప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా తిందామనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి వస్తుంది. నాకే ఎందుకు ఇలా అవుతుందని అనుకుంటాను నేను. ఏం చేస్తాం, ఇంకా కొన్ని వదిలేయాలి. సో బ్యాంగిల్ మెటీరియల్ అయితే నేను ఇంటికి ఆర్డర్ చేశానని చెప్పాను కదా. ఇంకా పార్సల్స్ అన్నీ కూడా సెలూన్లోనే ఉన్నాయి. అవి తీసుకొని ఇంటికైతే వచ్చాను. పీజీస్లో ఉండే ప్రతి ఒక్కరు హోమ్ ఫుడ్ ఎంత మిస్ అవుతారో తెలియంది కాదు కదా. సో ప్రజెంట్ నేను అదే కేటగిరీలో ఉన్నాను కాబట్టి మమ్మీ నా కోసం నేను వెళ్ళిన ప్రతిసారి నాకు ఇష్టమైనవన్నీ చేస్తూ ఉంటారు. ఆ 2 days మాత్రం తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మిస్ అవుతాను. సో వేడి అన్నం, పప్పు, ఉసిరికాయ పచ్చడి, కారం పొడి, నెయ్యి, ఇంకా చాలా పికిల్స్ ఉన్నాయి, అన్నీ ట్రై చేశాను. నెక్స్ట్ డే అయితే మమ్మీ ఇలా కజ్జికాయలు ప్రిపేర్ చేశారు. నాకు వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ లేకపోయినా మా మమ్మీ వీడియో తీసుకోవా అని చెప్పి పిలిస్తే సరే కదా వై కాంట్ ఐ అని చెప్పి తీసుకున్నాను. టు బీ ఆనెస్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఇక్కడి వరకు వచ్చానని నాకు అనిపిస్తుంది. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా బాగా మోటివేట్ చేస్తారు. నేను వద్దు ఆపేద్దాం అనుకున్న ప్రతిసారి వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళతో పాటు ఇప్పుడు నన్ను మోటివేట్ చేయడానికి మీరు కూడా యాడ్ అయ్యారు. మంచి కమెంట్స్ చేస్తూ పాజిటివ్గా నన్ను ఇంకా బాగా మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. Bye.